అలానే మిస్సెస్ రావు, బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయంటారు పెద్దలు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పరిణామాలను చూస్తే కనుక అమెరికా కుప్పగూలిపోతుంది, అమెరికాలో ఉండేటువంటి కంపెనీలు భారత్కు క్యూ కట్టాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఎవరో కాదు, అమెరికాకు సంబంధించినటువంటి న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం అమెరికా కంపెనీలు దాదాపు $80 బిలియన్ పెట్టుబడిని భారతదేశంలో పెట్టబోతున్నాయి. $80 బిలియన్. ప్రాథమికంగా ఇప్పుడు అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే న్యూయార్క్ టైమ్స్ రాసినటువంటి సారాంశం ఇది. $80 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాయి అమెరికా కంపెనీలు ఇక్కడికి. దానికి కారణం ఏంటి? అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి విదేశాంగ విధానము, లేదంటే ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి విధానాలు, ఇవన్నీ కూడా అక్కడ కంపెనీలను డిస్టర్బ్ చేశాయి. పైగా మానవ వనరులు ఖరీదైపోయాయి అక్కడ. ఆ కారణంగా కంపెనీలు లాభాలు ఎక్కడ వస్తాయో, మానవ సంపద ఎక్కడ లభిస్తుందో, మేధో సంపత్తి ఎక్కడ లభిస్తుందో అక్కడ పెట్టుబడులు పెడతాయి. దానికి డెస్టినేషన్గా భారతదేశం కనిపిస్తుంది. అందుకే భారతదేశానికి కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు దేశాలు ఉన్నాయి. ఒకటి చైనా, 2 భారతదేశం పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. చైనా ఆల్రెడీ అమెరికా మీద ఇప్పుడు పెత్తనం చెలాయించే స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకంటే చైనా దగ్గర నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అమెరికా అప్పు తీసుకుంది. అంటే అమెరికా మీద ఎదిగిపోయింది. దాంతో అమెరికాలో ఉండే కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టాలి అనుకోవు. ప్లస్ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా గ్యాప్ లేదు. ఆల్రెడీ ఒక సాటిస్ఫాక్షన్, శాచురేటెడ్ స్థాయికి చేరింది అక్కడ పరిస్థితి, పారిశ్రామికీకరణ అనేది. కానీ భారతదేశంలో పారిశ్రామికీకరణ ఇంకా ఎదగాలి, చాలా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆ గ్యాప్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి అమెరికన్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. అందుకే డాలర్ల వర్షం, డాలర్ల కుప్పలుగా డాలర్లు భారతదేశానికి రాబోతూ ఉన్నాయి అమెరికా నుంచి, అమెరికా కంపెనీల రూపంలో అనేది న్యూయార్క్ టైమ్స్ రాసినటువంటి కథనం. దాని ప్రకారం భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో డాలర్ల పంట పండించబోతుంది అనేది అర్థమవుతుంది. ఏంటి ఆ న్యూయార్క్ టైమ్స్ రాసినటువంటి కథనం అనేది మీకు యాస్టీస్గా తెలుగులోకి తర్జుమా చేసి నేను చూపించబోతున్నా. ఒక వెబ్సైట్లో ఉన్న దాన్ని చూడండి. భారత్ ఇప్పుడు గ్లోబల్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలకు కీలక కేంద్రంగా అవతరిస్తుండడంతో అమెరికాకు చెందిన దిగ్గజాలు మన దేశంలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో భారతదేశము డేటా సెంటర్లకి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేంద్రంగా మారబోతుందంట ప్రపంచానికి. అలాంటి మౌలిక సదుపాయాలు, ఈ రెండింటికి సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ భారతదేశంలోనే సమకూరబోతున్నాయి అని చెప్తున్నారు. అందుకే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా ఇలాంటి సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. దాని ప్రకారం ఏంటంటే మొత్తం భారతదేశం యొక్క డిజిటల్ రూపురేఖలన్నీ కంప్లీట్గా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డేటా నిల్వలు కానీ, లేదా కంప్యూటింగ్ పవర్కు పెరుగుతున్నటువంటి డిమాండ్, ఇవన్నీ కూడా స్పష్టం చేస్తుందని చెప్పి పేర్కొన్నారు. పెట్టుబడుల వివరాలు ఏంటి, పెట్టుబడులు ఎవరెవరు పెడుతున్నారంటే మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం ఏకంగా $17.5 బిలియన్ కేటాయించబోతుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇది 17.5 బిలియన్ కేటాయించబోతుంది. ఇది రీసెంట్గానే నరేంద్ర మోడీ గారితో చర్చ జరిగింది. మైక్రోసాఫ్ట్ రాబోతోంది. ఇక మరోవైపు అమెజాన్ రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా AI ఆధారిత కార్యక్రమాల కోసం $35 బిలియన్ పెట్టుబడి పెట్టబోతుంది. అమెజాన్ 35 బిలియన్ అమెజాన్ పెట్టబోతుంది రాబోయేటువంటి 5 ఏళ్లలో. ఇక గూగుల్ సంస్థ భారతీయ దిగ్గజాలైన అదానీ గ్రూప్ భారతీయ ఎయిర్టెల్తో భాగస్వామ్యం కుదుర్చుకొని డేటా సెంటర్ల ఏర్పాటుకు $15 బిలియన్ వెచ్చించనుంది. సో గూగుల్ సంస్థ ఆల్రెడీ వైజాగ్కి వచ్చేసింది, అఫీషియల్గా అనౌన్స్ అయింది. 150,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టబోతుంది. అదానీ అలాగే భారతీయ ఎయిర్టెల్ తోటి కలిసి ఈ పెట్టుబడులను పెట్టబోతుంది గూగుల్ ఏర్పాటు చేయనున్న ప్రదేశానికి సమీపంలోనే మెటా కూడా ఒక భారీ కేంద్రాన్ని నిర్మిస్తుంది. సో గూగుల్ పక్కనే మెటా కూడా రాబోతుంది. ఇతర భారతీయ పారిశ్రామిక సంస్థల ప్రాజెక్టులు వీటికి అదనం. ఇది కాకుండా ఈ 2 వచ్చిన తర్వాత వీటికి అదనంగా ఇంకా కొన్ని కంపెనీలు వచ్చి ఎకోసిస్టమ్ మొత్తం మారిపోతుందని చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు వైజాగ్లో. సో మొత్తం కలిపి
ఈ పెట్టుబడుల విలువ కనీసం $67.5 బిలియన్ సమానం అంట. అంటే దాదాపు మన రూపీస్లో 5,60,000 కోట్లు 5,60,000 కోట్లు పెట్టుబడి రాబోతుంది మనకు అమెరికా కంపెనీల నుంచి. 5,60,000 కోట్లు చిన్న అమౌంట్ కాదు. 5,60,000 కోట్లు అంటే అంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశానికి అమెరికా దిగ్గజ కంపెనీలు రాబోతున్నాయి. ఇది న్యూయార్క్ టైమ్స్ రాసినటువంటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఖచ్చితంగా మనం దీన్ని కొంత పరిగణలోకి తీసుకోవచ్చు. ముంబైకి చెందిన ఏఎస్కే వెల్త్ అడ్వైజర్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సోమనాథ్ ముఖర్జీ మాట్లాడుతూ, భారత్లో ఒకే రంగంలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం బహుశా ఇదే తొలిసారని న్యూయార్క్ టైమ్స్కి చెప్పాడు. ఐటీ రంగంలో ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా సెంటర్లు ఈ ఏరియాలో అంటే ఈ రంగంలో ఇంత పెట్టుబడులు రావడం అనేది ఇది ప్రపంచ రికార్డు. ఆ రికార్డుని భారతదేశమే సొంతం చేసుకుందని చెప్పచ్చు. అదే విషయాన్ని ఆయన చెప్పారు. భారతదేశ వేగవంతమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, విస్తారమైన వినియోగదారుల సంఖ్యపై ఈ కంపెనీలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. సో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు భారతదేశంలో వినియోగదారులు కూడా ఎక్కువ ఉన్నారు. అందుకే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు భారత్ను ఒక పెద్ద మార్కెట్గా చూస్తున్నాయి. కారణం ఏంటంటే 140 కోట్లకు పైగా మన జనాభా ఉన్నారు. దాంట్లో ఇవాళ 90 కోట్ల మందికి పైగా మొబైల్స్ వాడుతున్నారు. అంటే మన డేటాని వినియోగించడంలో కానీ లేదా డిజిటల్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ లేదా ఇతర సేవలను కానీ తీసుకోవడంలో కానీ ప్రపంచంలోనే మనం మొట్టమొదటి. అందుకే దీన్ని పెద్ద మార్కెట్గా భావిస్తూ ఆ కంపెనీలు డేటా సెంటర్లు కానీ లేదంటే ఏఐ సెంటర్లు కానీ భారతదేశానికి వస్తున్నాయి. అందుకే మునిపెన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయేలాగా పెద్ద మొత్తంలో భారతదేశానికి అమెరికా కంపెనీలు పెడుతున్నాయి భారతదేశంలో. ఇక ప్రపంచంలోని డేటాలో దాదాపు 20% ఇక్కడే ఉత్పన్నం అవుతుందండి. సో 20% భారతదేశంలో డేటా ఉందంట. గ్లోబల్ స్టోరేజ్ సామర్థ్యంలో మన వాటా చాలా తక్కువగా ఉంది. ప్రపంచంలో అత్యధిక డేటాను వినియోగించే దేశం భారత్. కానీ అమెరికా డేటా సామర్థ్యంలో ఇక్కడ కేవలం 5% మాత్రమే ఉందని ముఖర్జీ. సో డేటా సెంటర్లు ఇంత డెవలప్ అవుతున్నాయి అని చెప్పుకున్నా కానీ అమెరికాలో మనం 5% అంటాం. కానీ అమెరికా డేటా సామర్థ్యంతో ఇక్కడ కేవలం 5% మాత్రమే ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అమెరికా భారత్ మధ్య వాణిజ్యపరమైన ఘర్షణలు ఉన్నప్పటికీ ఈ పెట్టుబడులు ముందుకు సాగడం గమనార్హం. నిజమే. ఎందుకంటే అమెరికా కంపెనీలకు అమెరికా దేశం ట్రంప్ ఒక సూచన చేశారు. అమెరికన్లో ఉండేటువంటి ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని, అమెరికా కంపెనీలు వెళ్ళి భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని ఎలన్ మస్క్తో సహా అనేక మందికి యాపిల్ ఇలాంటి కంపెనీలకి అన్నిటికీ చెప్పాడు ఆయన. చెప్పినప్పటికీ భారతదేశానికి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు కార్పొరేట్లు, బిజినెస్ పీపుల్ ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి వస్తారు. విదేశీ సర్వర్లపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా డేటాను స్థానికంగానే నిల్వ చేయాలనే నిబంధనలను పరిశీలిస్తుంది. 2018 నుంచి డిజిటల్ సేవలు దేశంలోని సర్వర్ల నుంచే జరగాలని చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. 2028 నుంచి డిజిటల్ సేవలు దేశంలోని సర్వర్ల నుంచే తీసుకురావాలని. బ్యాంకులు, మెసేజింగ్ ప్లాట్ఫామ్లకు ఇప్పటికే ఇటువంటి నిబంధనలు వర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో డేటా సెంటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి. విధానపరమైన ప్రోత్సాహకాలు, విద్యుత్, నీటి లభ్యత వంటి కారణాలతో హైదరాబాద్ వంటి నగరాలు పెద్ద ప్రాజెక్టులను ఆకర్షిస్తున్నాయి. విద్యుత్తు, నీరు అవసరం అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం ట్రిలియన్ల డాలర్లతో పోటీ నెలకొన్న తరుణంలో ఈ పెట్టుబడుల విలువ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి భారత్కి ఎంతగానో దోహదపడుతుంది. అయితే దీర్ఘకాలంలో భూమి, విద్యుత్తు, నీటి లభ్యత ఇవి సవాలుగా మారాయి. సో కాబట్టి నీళ్లు పుష్కలంగా కావాలి. విద్యుత్ అంటే సరే అన్ని రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తారు, బట్ నీటిని ఎక్కడ కొనుగోలు చేస్తారు? కాబట్టి సముద్ర తీరం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కోస్తా ప్రాంతం. ఆ కోస్తా ప్రాంతంలో డేటా సెంటర్లు వస్తాయి. అవసరమైతే సముద్ర నీటిని దాన్ని రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా మంచినీళ్ళుగా మార్చుకుని ఉపయోగించుకుంటారు. కాబట్టి డేటా సెంటర్లన్నీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. సముద్ర కోస్తా తీరంలో ఉండేటువంటి తమిళనాడు ఇలాంటి ప్రాంతాలకి, సముద్ర తీరంలో ఉండే రాష్ట్రాలకు రాబోతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా రాబోతున్నాయి. ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఈ పెట్టుబడులు అన్నీ భారతదేశానికి వస్తుంటే భారతదేశంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ డేటా సెంటర్లు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి డాలర్ల వర్షం కురవబోతుంది అమెరికా కంపెనీల రూపంలో అని చెప్పచ్చు. అంత పెద్ద ఎత్తున రాబోతున్నాయి భారతదేశానికి. దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఈ డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డేటా సెంటర్ల రూపంలో కుప్పలుగా ఆంధ్రప్రదేశ్కి డాలర్ల వర్షం, అమెరికా డాలర్ల వర్షం కురవబోతుంది అని చెప్పి
న్యూయార్క్ టైమ్స్ ఇచ్చినటువంటి న్యూస్. ఆంధ్రప్రదేశ్ పేరు మెన్షన్ చేయలేదు కానీ భారతదేశం అని మెన్షన్ చేశారు. కాకపోతే భారతదేశంలో ఇప్పుడు డేటా సెంటర్లు ఎక్కడ వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అమెరికా డాలర్ల వర్షం కురవబోతుందని చెప్పి చెప్పచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.